రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేస్తున్నారో కనుక్కున్నావా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారు? ఈ రోజు ఒక శాండ్విచ్ చేస్తున్నాను. ఓకే. చాకో చీజ్ శాండ్విచ్. చాకో చీజ్ శాండ్విచ్ అంటే చాక్లెట్ తో ఉంటుందా రాజుగారు? ఎస్ అండి. యమ్మీ. ఓకే చాక్లెట్ అలాగే చీజ్ కాంబినేషన్ లో. చాక్లెట్ అండ్ చీజ్ నాకు అది చాలా ఫేవరెట్ రాజుగారు. చాకో అండ్ చీజ్ ఓకే. నాకే కాదు చాలా మందికి కూడా ఫేవరెట్ కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. చాకో చీజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ తురుము 200 గ్రాములు, చీజ్ స్లైస్లు 2, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. చాకో చీజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మనం ఈ చాక్లెట్ తురుము ఉంది కదండి, దీన్ని కొంచెం మెల్ట్ చేసుకుందాం. ఓకే. అంటే సాస్ టైప్ లో చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ పోస్తారా? అలాగే. చాలు. సో ఇందులో ఆ బౌల్ పెట్టేస్తారా? డబుల్ బాయిలింగ్. ఓకే. ఓకే. సో కొద్దిగా తురుము మనం పైనుంచి వేసేసుకుందాం. అలాగే దీంట్లోనే కొద్దిగా వెన్న అండి. వెన్న. ఓకే. ఇదంటే కొంచెం గ్లేజీగా రావడానికి కొద్దిగా వెన్న వేస్తారు, లేకపోతే డైరెక్ట్ అయినా మనం అలా మెల్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. మెల్లిగా కలుపుతూ ఉండండి. ఓకే రాజు. సో ఇలాగా ఇటువైపు మనం బ్రెడ్ స్లైస్ కూడా వేయించుకోవాలి. 2 వైపులో బటర్తో వేయించేసుకోవాలి. ఓకే రాజు గారు. సో ఈ చాక్లెట్ తురుము ఏదైనా పర్లేదు రాజు గారు, మనకు చాక్లెట్స్ ఉంటాయి కదా, బ్రిక్ లాగా దొరుకుతుందండి మనకు, అది సపరేట్ గా దొరుకుతుంది. అవునండి. స్వీట్ ఉంటుంది కదా అందులో? స్వీట్ ది ఉంటుంది, ప్లెయిన్ గా కూడా ఉంటుంది. ఓకే. మనకి ఏది కావాల్స్తే అది. సో మనం ఎలాగో చాక్లెట్ సిరప్ రాసుకోవడమే కదా. సో ఇది నేను కొంచెం లైట్ గా స్వీట్నింగ్ ఉన్నది తీసుకున్నాను. ఓకే. మామూలు మనం తినే చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు అండి, మార్కెట్ లో దొరికే వాటిని తీసుకోవచ్చు. ఓకే. సో వెన్న రాసేసుకుని రాజుగారు కరిగించుకోవడానికి మనం మైక్రోవేవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. అప్పుడు కూడా వెన్న వేసుకోవాలా రాజుగారు, అక్కర్లేదా? వెన్న వేసుకోవాలండి. ఓకే. వెన్న వేసుకుంటే త్వరగా గట్టిగా అవ్వకుండా ఉంటుందా? చల్ల కొంచెం గ్లేజీగా కూడా వస్తుంది మనకు. ఓకే. టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుందండి. సో వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అవునండి. ఓకే. ఇంకొంచెం అది మెల్ట్ కావాలి. ఓకే. ఈ స్లైస్ రెడీ అయిపోయింది. ఇంకో స్లైస్ కూడా. రాజుగారు ఈ చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. ఎస్ అండి. సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి సో ఇక్కడ స్లైసెస్ కూడా రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకున్నాం. ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎక్కువగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసేసి మనం కొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఓకే. బయట చాక్లెట్ సిరప్ కూడా దొరుకుతున్నాయి. అది డైరెక్ట్గా కావాల్సిన వాడేసుకోవచ్చు, లేదా ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మనం చీజ్ కొంచెం తురిమింది పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని, సో వీటిపైన చాకో చిప్స్ కూడా మనకు దొరుకుతాయి కదండి. సో ఇంత కూడా కష్టపడకుండా సో ఆ చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్ అలా పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకుని మనం తీసేసుకోవచ్చు. సో మన దగ్గర బ్రెడ్ ఉంటే ఇంకా మన ఇష్టం, ఇన్సైడ్ స్టఫింగ్ అనేది మనం ఏమైనా చేసేసుకోవచ్చు. పీనట్ బటర్ వేసుకోవచ్చు, జెల్లీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తో పాటు. ఎస్, మన చాయిస్ అది. అవును, పీనట్ బటర్ తో చీజ్ కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది. ఇప్పుడు జామ్ జెల్లీ ఉంటుంది కదా, దాంతో కూడా బాగుంటుందా చీజ్? సో అది తినే వాళ్ళ టేస్ట్ ని బట్టా. ఓకే. చీజ్ ఇష్టం ఉంటే ఇంకెందులో తినేసేయచ్చు. ఓకే. ఓకే. సో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ సన్నగా ఇలా తరుక్కుంటే బాగుంటుందండి.
తినడానికి కూడా బాగుంటుంది. ఇలా మనం ఏదైనా స్టఫింగ్ చేసుకున్నా కంఫర్ట్గా ఉంటుంది. ఎలా తరగాలో ఇది నానబెట్టి తరిగితే ఇలా వస్తుంది రాజు గారు? లేదండి, డ్రైగా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనకు చిన్న అంటే పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా, అలా చిన్న స్లైసెస్ వస్తున్నాయి. ఓకే. సో దాన్ని ఇలా పట్టేసుకుని మనం స్లైస్ చేసేస్తే అంటే ఇప్పుడు బాదం పప్పు కానీ పిస్తా పప్పు కానీ అందులో ఫిక్స్ అయ్యేటట్టుగా చిన్నగా దొరుకుతున్నాయా? బ్లేడ్ చిన్నగా ఉంటుంది, మనం చేతినే పట్టేసుకొని మాన్యువల్ గానే చేసుకోవాలి. చీజ్ స్లైస్, చీజ్ తురుము కూడా వేసుకోవచ్చు కదా, చీజ్ స్లైస్ లేకపోతే చీజ్ ముక్కుంటే అలా అయినా వేసుకోవచ్చు. సో ఎలాగో వేడిగా ఉంది కదా చాక్లెట్ సిరప్ అండ్ కొంచెం బ్రెడ్ కూడా, ఇది కూడా కొంచెం కొంచెం అలా కరిగిపోతుంటుంది. కావాలనుకుంటే కొంచెం తర్వాత పెనం మీద పెట్టేసి ఒక అర నిమిషం అలా పెట్టేసుకొని తీసేసుకున్నా కొంచెం లైట్గా మెల్ట్ అవుతుంది. ఓకే, అంటే ఆల్రెడీ దానిపైన బ్రెడ్ పెట్టేశాక పైనుంచి క్లోజ్ చేశాక. సో దీనిపైన కూడా డ్రై ఫ్రూట్స్. ఓకే, చీజ్ని డైరెక్ట్గా పెనం మీద పెడితే అతుక్కుపోతుంది, మెల్ట్ అయిపోయి అక్కడే స్టిక్ అయిపోతుంది. బ్రెడ్ స్లైస్ దానిపైన పెట్టాక వేయించుకుంటే లోపల ఉన్న చీజ్ అలా అలా మెల్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొంచెం ఇష్టం అన్నావు కదా, ఎస్, ఎక్కువ వేస్తున్నాను. ఓకే, సో క్లోజ్ చేసేసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నైఫ్ ఇస్తారా? భలే కనిపిస్తుంది. ఓకే, చాకో చీజ్ శాండ్విచ్ రెడీ అండి. చాకో చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసిద్దాం. చాకో చీజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. చాక్లెట్ కరిగించి ఉంచాలి. ఒక బ్రెడ్ స్లైస్ కి చాక్లెట్ రాసి తరిగిన డ్రై ఫ్రూట్స్, చీజ్ స్లైస్ ఉంచి దీనిపై మళ్ళీ తరిగిన డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ తురుము వేసి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ని ఉంచాలి. ఆపై మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాకో చీజ్ శాండ్విచ్ రెడీ. చాకో చీజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? తీసేసుకోండి. సూపర్గా ఉంది. అసలు చిన్నపిల్లలకి ఇస్తే వదిలేకుండా తినేస్తారు. చాలా టేస్ట్ బాగా వచ్చింది. అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ చీజ్ మధ్య మధ్యలో మనకు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం. సో ఓవరాల్గా సూపర్గా ఉంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిమ్మరసం పిండడానికి నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో నుంచి కొద్దిగా 10 నిమిషాల ముందు తీసి పెట్టుకుని ఆ తర్వాత సర్ఫేస్ మీద బలంగా కాస్త రుద్ది తర్వాత రసం తీసుకున్నట్లయితే రసం బాగా వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ సింధూరాణి మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి మటర్ చాట్. సింపుల్ అండ్ టేస్టీ మటర్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మటర్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా. మటర్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు దాని తయారీ విధానం చూసిద్దాం. దీంట్లో ఏంటంటే స్టవ్ తో మనకి ఏం పని లేదు, జస్ట్ ఏంటి బఠానీ 1 ఉడకబెట్టుకుంటే చాలు. సో ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి, టమాటోస్ కూడా వేసేసుకుందాం, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత జీలకర్ర పొడి,
చాట్ చేస్తున్నాం కాబట్టి చాట్ మసాలా కంపల్సరీ. ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇందులో. ఒక సగం నిమ్మకాయ పిండుకున్నాక కెచప్ కూడా వేసుకుందాం. టమాటో కెచప్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. టమాటో కెచప్ తర్వాత కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని నీట్గా కలుపుకుందాం మొత్తం మసాలా అన్నిటికీ తగిలేలా. సో చాట్ అంటే మనం ఎక్కువ చాట్ బండికి వెళ్ళి బాగా స్పైసీగా తింటాం కదా, అండ్ చాలా టఫ్ అనుకుంటారు చాట్ చేయడం కూడా, కానీ ప్రాసెస్ చాలా ఈజీ. చూసారు కదా ఎలా చేశానో ఇప్పుడు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ చాట్ ఇష్టపడని వాళ్ళంటూ లేరు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీ రెసిపీ. సో పైగా ఇది హెవీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో లేదంటే మీకు టైం పాస్కి తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. సో బాగా కలిపేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు సన్న కారపూస లేదంటే సేవ్ దీంతో మనం మంచిగా గార్నిషింగ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో. కాకపోతే కొంచెం కష్టం ఏంటి అంటే టమాటాలు ఉల్లిపాయలు ముందుగానే తరిగి పెట్టుకోవాలి. సో ఇదండి చాలా టేస్టీ మటర్ చాట్. దీన్ని మీరు ఇంట్లో ట్రై చేద్దాము అనుకుంటే తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటర్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్న కారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటర్ చాట్ రెడీ. రాజుగారు మటర్ చాట్ ఎలా ఉందో ట్రై చేసేయండి. ఓకే, చట్పటా చాట్ ప్రతి ఒక్కరి చాయిస్. అలా నోట్లో పెట్టుకోగానే చాట్ మసాలా టేస్ట్ సూపర్గా ఉంది. కొంచెం ఉడికిచ్చి మనం అంటే బఠానీలు చేసుకున్నాం కదా, కొంచెం జ్యూసీగా. సో కొంచెం టమాటో సాస్ అది కూడా యాడ్ చేశారు కదా. సో ఆ ఫ్లేవర్స్, చాట్ మసాలా, ఆనియన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. చాట్స్ అంటే మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకొని తినేసేయచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఇలాంటి టేస్టీ చాట్ టేస్ట్ చేసేయాలి అనుకుంటే ఇమీడియట్ గా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎంత బాగా వంట చేసే వాళ్ళైనా ఒక్కోసారి ఉప్పు కారం కాస్త ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదండి. పొరపాటున కాస్త ఉప్పు ఎక్కువైంది అనుకోండి, కంగారు పడకుండా కొద్దిగా బియ్యం పిండి కనుక కూరలో యాడ్ చేసుకున్నట్లయితే ఉప్పు అనేది సర్దుకుంటుంది, కూర కూడా టేస్టీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? గ్రీక్ సలాడ్. గ్రీక్ సలాడ్ అయితే గ్రీక్ స్టైల్లో ఉంటుందా రాజు గారు? సో డ్రెస్సింగ్ అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. Different గా సో వెజిటేబుల్స్, అలాగే దీంట్లో ఒక ఏమంటారు ఫెటా చీజ్. ఫెటా చీజ్? Yes. ఇందులో కూడా చీజ్ ఉందా రాజు గారు? ఎస్, ఓకే అవన్నీ మన వెజిటేబుల్ అలాగే ఈ చీజ్ కాంబినేషన్లో వస్తుంది. కొంచెం డిఫరెంట్ సలాడ్. ఓకే రాజు గారు, గ్రీక్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా? గ్రీక్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ కొద్దిగా, చెర్రీ టమాటోలు 6, కీరా దోస ముక్కలు అరకప్పు, ఆలివ్స్ 4, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, ఆరిగానో 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ అరకప్పు. గ్రీక్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దాని కొరకు ఒక బౌల్లో ఆలివ్ నూనె, కొద్దిగా వెనిగర్ అండి, లేదా నిమ్మరసమైనా పిండేసుకోవచ్చు మనం. ఓకే. సో డ్రై ఒరిగానో. రాజుగారు, వెనిగర్కి నిమ్మరసానికి ఏంటి అంత తేడా? నిమ్మరసం మనకు డైరెక్ట్ ఫ్రూట్ నుంచి వస్తుందండి. అవును. సో ఇదేమో మనకి ఫ్రూట్స్ తోటి
ఫర్మెంట్ చేయగా వచ్చింది ఓకే, అంటే ఇది స్టాక్ టైప్లో. నిలవ ఉండడానికి use నిల్వ ఉండడానికి ఇది ఏదైనా ప్రిజర్వేటివ్ లాగా మనం యూజ్ చేసుకుంటాం. అదేమో మనకు ఫ్రెష్గా ఓకే. ఒరిగాన తర్వాత ఉప్పు, అలాగే మిరియాల పొడి. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. సో మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన ఇది వేసుకొని ఇది వేసేసుకుంటాం, ఇది డ్రెస్సింగ్ అనమాట. ఓకే. అన్ని స్పైసెస్ కూడా వచ్చేసినాయి దీనికి. సో అమెరికన్ డ్రెస్సింగ్, ఫ్రెంచ్ డ్రెస్సింగ్, గార్లిక్ డ్రెస్సింగ్, అలా డిఫరెంట్ అనమాట ఇది. ఓకే. సో ఇందులో మిరియాల పొడి, సాల్ట్ అండ్ కొంచెం ఒరిగానో వేసారు. ఓకే. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసేసి సో ఇప్పుడు మన దీంట్లో వెజిటేబుల్ అండి, లెట్యూస్. ఓకే. ఓకే. సో ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. చెర్రీ టమాటో, సో వీటిని కూడా రెండుగా చేసుకున్నాం. కీరా అండి, ఓకే. సో గ్రీన్ కలర్ ఫ్రెంచ్ కీరా వస్తుంది మనకి, మార్కెట్లో ఇప్పుడు దొరుకుతుంది. బ్లాక్ ఆలివ్స్, సో ఉల్లిపాయలు కూడా కొంచెం క్యూబ్స్లా కట్ చేశాను. ఓకే. ఫెటా చీజ్ అండి. ఓకే. సో ఇదేంటంటే మనకు షీప్ గొర్రె మిల్క్తో తయారవుతుంది. ఓకే. ఓకే. సో అంటే ఏరియాని బట్టి మనకు అలా డిఫరెంట్ ఐటమ్స్ మారుతూ ఉంటాయి కదా. సో గొర్రె పాలతో తయారైన చీజ్ అండి. చాలా మంచిది కదా మామూలుగా గొర్రె పాలు. మంచిదే అండి. సో అంటే అక్కడికి వాతావరణం తగ్గట్టుగా అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే ఐటమ్స్ కూడా మారుతూ ఉంటాయి కదా ఏరియాని బట్టి. అవును, అక్కడ ఎక్కువ అందరూ గొర్రె పాలు తీసుకుంటారు. అంటే ఫార్మింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో గొర్రె పాలతో చేసిన చీజ్ ని మనం ఫెటా చీజ్ అంటాం. అవునండి. సో దొరుకుతుంది మనకు పెద్ద సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలాంటి సలాడ్స్ కి మనం ఈ చీజ్ ని ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఎస్ అండి. సో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పేస్ట్ చేసుకున్న ఈ డ్రెస్సింగ్ అండి. ఆలివ్ నూనె తీసుకున్నారా రాజు గారు? అవునండి, ఆలివ్ నూనె, ఆరిగానోస్, ఉప్పు, ఇంకా మిరియాల పొడి, వెనిగర్ లేదంటే నిమ్మరసం. సో మనం చెర్రీ టమాటోస్ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కట్ చేసి వేసుకున్నాం బాగుంటుందని. కావాలంటే మామూలు టమాటోలు కూడా వేసుకోవచ్చా? అందుబాటులో లేకపోతే మనం వేసేసుకోవచ్చు. ఇది సో ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓహో, చెర్రీ టమాటోస్ మామూలు టమాటోస్ డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. సో అంటే కొన్ని రకాల సలాడ్స్లో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తంగా పోతేనే ఆ డిష్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అవునవును, మాక్సిమం మనం ఇలా చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే డిష్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ రెసిపీని మనం ఫుల్ ఫ్లెజ్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, రెడీ అయిపోయిందా? 2 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. ఓకే, కొంచెం అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి పట్టేస్తుంది. సో ఇలాగా కార్వింగ్ చూపిస్తాం. ఓకే రాజు గారు, చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది. మనం చీజ్ ముక్కలు తీసుకున్నాం కదా రాజు గారు, మనం తురుముకోవచ్చా అలాగే ఉండాలా? ముక్క పలంగానే, అంటే అన్ని కూడా మనం క్యూబ్స్ లానే వేసాం కదా, సో ఇది కూడా అలా క్యూబ్ లా ఉంటే బాగుంటుంది. పన్నీర్ లాగా అనిపిస్తుంది చూడండి. లేదంటే కొంచెం స్క్రాంబుల్ చేసుకుంటాం కదా ఇలా చేత మీద, అలా చేస్తేనే వేసుకోవచ్చు. తురిమి కాకుండా అలా వేసుకోవచ్చు. ఓకే, బత్తాయితో ఫిష్ చేస్తున్నానండి. ఫిష్, ఓకే. బేస్, సో ఇక్కడ డాట్ దగ్గర కింద స్ట్రైట్గా కట్ చేసి పైనుంచి కొంచెం స్లాండ్గా కట్ చేస్తే సో నోరు వచ్చేస్తుందండి. ఓకే, సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ ఎండింగ్లో స్లిట్ ఇస్తున్నాం. టైల్ స్ట్రైట్గా వస్తుందండి. ఓకే, అలాగే ఐస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తానండి. ఓకే, సో ఫిన్స్ టైల్ క్యారెట్లో తీసుకుంటున్నాం.
సో ఇవి 2 ఫిన్స్ అండి. ఓకే. సో టేల్. సో ఐస్ వచ్చేసి ఆలివ్లో తీసుకుంటున్నాం. ఫిన్స్ మనం డైరెక్ట్గా దాంట్లో ఈ స్లిట్స్లో పెట్టేయచ్చండి. అలాగే టేల్, ఐస్ వచ్చేసి టూత్ పిక్తో పెట్టేస్తున్నాం. ఓకే. సో ఫిష్ రెడీ. సో సలాడ్ కూడా తీసేసుకుందాం. భలే కలర్ఫుల్గా ఉంది రాజు గారు. అవునండి. ఓకే. ఎస్. సో గ్రీక్ సలాడ్ రెడీ అండి. వావ్. సలాడ్ తినేయడం అయిపోయిన తర్వాత ఫిష్ని కూడా తినేయచ్చు రాజు గారు మనం. మీ ఇష్టం, ఎలా అయితే అలా. గ్రీక్ సలాడ్ రెడీ అయిపోయింది కదా, మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. గ్రీక్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, వెనిగర్, ఆరిగానో, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో లెట్యూస్, చెర్రీ టమాటోలు, కీరా దోస ముక్కలు, ఆలివ్, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆలివ్ నూనె మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీక్ సలాడ్ రెడీ. సో గ్రీక్ సలాడ్ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. ఆ పైనుంచి డ్రెస్సింగ్ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేసింది. అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది రాజుగారు. ఎస్. ఆ పెప్పర్, సాల్ట్ అండ్ పులుపు కూడా. సో ఆ డైట్ ఇది చేసుకునే వాళ్ళకి, కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటి సలాడ్స్ కొంచెం బాగుంటాయి. ఫీలింగ్ గా కూడా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకుంటే హ్యాపీగా టేస్ట్ అంటే ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ని. టేస్టీగా ఉంది గ్రీక్ సలాడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడు అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం ఇలాంటివి ఏ వయసు మళ్ళిన వాళ్ళలోనే మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు పెరిగిపోయాయి. కారణం మన తీరుతెన్నులు మారిపోయాయి, నిద్ర వేళలు మారిపోయాయి, పని ఒత్తిడి పెరిగిపోయింది. అందుకని భోంచేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని ఉప్పులో కాస్త డిప్ చేసుకుని దాన్ని నములుతో ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు, మరి షెఫ్ స్పెషల్ లో ఏం చూపిస్తున్నారు? స్టఫ్డ్ పొటాటో మసాలా. స్టఫ్డ్ పొటాటో మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ పొటాటో మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 4, పన్నీర్ తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, మైదా 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఒక బౌల్లో పన్నీర్ తురుము, దీంట్లో సరిపడా ఉప్పు. సో స్టఫ్ చేసుకునే పదార్థాలు అన్నీ కూడా కొంచెం చిన్నగా తురుముకోవడమో కట్ చేసుకోవడమో ఉంటే నీట్గా వస్తుందండి, మనకి మళ్ళీ బయటికి రాకుండా. కట్ చేసుకోకుండా తురుముకుంటే బెటర్. ఎస్ అండి. మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర అండి.
సో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ హీట్ పెట్టేసుకున్నారా? అవునండి. సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం, అంటే ఆలులో మనం ఇదంతా స్టఫింగ్ చేసేసి దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. Wow. ఇది కొంచెం ఆలు- హెవీగానే ఉంటుంది డిష్ మనకు. ఓకే, ఆలు డీప్ ఫ్రై అంటే చాలా టేస్టీగా ఉంటుంది రాజు గారు. ఆలు ఆ ఫ్రై అయిన తర్వాత, డీప్ ఫ్రై అయిన తర్వాత. అవునండి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. సో బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజ్ తీసుకొని, ఓకే ఓకే, సో దీన్ని ఉడకపెట్టారా? ఇలా బౌల్ షేప్లో చేయాలండి. అది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఉడికించేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు. సో ఉడికించుకునేటప్పుడు కట్ చేయకుండా ఇట్లా పూర్తిగా ఫుల్ ఉడికించేసుకోవాలి. ఉడికించేసి స్కిన్ తీసేసి మనం, సో జాగ్రత్త చేసుకోవాలేమో కదా, మ్యాష్ అయిపోతుంటాయి. ఎస్, ఎంతసేపు ఉడికించారు రాజు గారు ఇది బంగాళదుంప? అది సైజుని బట్టి ఉంటుంది. అంటే మామూలుగా బంగాళదుంపలు ఉడికించుకుంటాం కదా, అంతే అలాగే ఉడికించేసుకోవడం. సో మధ్యలో ఇలా స్కూపర్తో కానీ లేకపోతే టీ స్పూన్తో కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఇలా స్కూప్ చేసి తీసేసుకోవాలి. సో మందంగా ఉండాలా పొటాటో, అక్కర్లేదా? కొంచెం స్టఫింగ్ మనకు సరిపడా కొద్దిగా లోపల చేసుకుంటే చాలు. ఎడ్జెస్ మనకు కొంచెం మందంగానే ఉండాలి. ఓకే, సో ఇలా, సో దీని లోపల మనం స్టఫింగ్ చేసుకుంటాం. పొటాటో మధ్యలో స్టఫింగ్ ఉంటుంది అనమాట. అవునండి, స్టఫ్డ్ పొటాటో అన్నాం కదా. సో నేను గెస్ట్ చేసింది కలిసింది మీరు అన్నది. ఎస్, వీటిలో స్టఫింగ్ చేసుకునే కంటే ముందు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకు ఆ స్టఫ్ అంతా కూడా బయటికి రాకుండా బ్యాండింగ్ కోసం మైదా, ఇది కొంచెం బ్యాటర్లా చేస్తున్నామండి. మైదా, కొద్ది వాటర్ ఇస్తారా? సో స్టఫింగ్ చేసుకోవడానికి మధ్యలో పొటాటో తీసేసాం కదా, ఆ బంగాళదుంప మిశ్రమం మళ్ళీ ఏమైనా యూజ్ చేయొచ్చా, లేదంటే మరీ ఎక్కువ అయిపోతుందా బంగాళదుంప? ఎక్కువ అయిపోతుందండి. ఈ డిస్క్ సరిపోతుంది. దాన్ని మళ్ళీ ఇంకొక స్నాక్ ఐటమ్ కింద ఏదైనా ఓకే, చాట్ లాగా కానీ దేనికన్నా సమోసా లాగా వాటి స్టఫింగ్ కానీ ఇంకొంచెం పడుతుందండి. అంటే ఇది ముంచి తీసి డీప్ ఫ్రై చేయడానికా రాజు గారు? ఒక్క సైడ్లో ఎక్కడైతే స్టఫింగ్ చేస్తామో ఆ. అటువైపు ఒక్కటి దీంట్లో మనం డిప్ చేస్తాం. ఓహో, ఓకే. నేను ఇంకేమనుకున్నానంటే బంగాళదుంపని ఇంకో బంగాళదుంపతో ఇలా మూస్తారు అనుకున్నాను. ఆహా, లేదు, క్లోజింగ్ ఏం లేదు, మరి పెద్దగా అయిపోతుంది సైజ్ అనేది. అవును, ఓకే. ఎక్కడైతే స్టఫ్ చేశారో అక్కడ ఆ, ఉంచుతారు. ఇలా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది మనకు. సో ఇది అటు పెట్టేసేసుకొని ఇంకేం కలపక్కర్లేదు అందులో. ఇంకేం అక్కర్లేదండి. సో దీని లోపల సో ఈ స్టఫింగ్ ప్లేస్ లో మనం వేరే వెజిటబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్, స్వీట్ పొటాటో, చేసుకోవచ్చు. పొటాటో యూజ్ చేసుకోవచ్చా? బట్ పొటాటో కొంచెం అయిపోతుంది కదా. ఉంటుంది కదా. ఓకే, దీన్ని ఇక్కడ ఇలా ఓకే, ముంచేసి ఇక్కడ క్లోజ్ చేస్తామండి. ఓకే, ఫస్ట్ అటు సైడ్, అటు సైడ్ లేకపోతే మనకి వచ్చేస్తుంది కదా పైకి ఉండేసి. కొంచెం అలా కవర్ చేయడానికి కోసం. అవునండి. వేరే పిండితో కూడా కవర్ అవుతుందా? గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అట్లా? మైదా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా ఏం స్టఫింగ్ చేసుకోవచ్చు రాజు గారు? క్యారెట్, ఇంకా లీఫీ వెజిటేబుల్ మనం చేసుకోవచ్చు, అంటే ఆకుకూరలు ఏదన్నా, ఓకే, లేకపోతే మష్రూమ్తో కానీ చీజ్ కూడా చేసుకోవచ్చు అండి. చీజ్ కూడా తురిమేసి వేసుకున్నా బాగుంటుంది. ఓకే. వెజిటేబుల్స్లో మన చాయిస్ క్యారెట్, బీన్స్, లేదా మనకి బఠానీ కానీ స్వీట్ కార్న్ కానీ. మనం ఇప్పుడు ఏమైనా కర్రీ చేసుకున్నాం అనుకోండి ఇలా డ్రైగా, మాకు బాగా నచ్చింది అనుకోండి, ఓకే, పెట్టేసుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. అంటే మామూలుగా సమోసాల్లో మనం కొంచెం ఫిల్లింగ్స్ చేసుకుంటాం కదా. అవును. సో ఆల్మోస్ట్ మనం అవన్నీ కూడా ఈ బంగాళదుంపలో ఫిల్ చేసుకోవచ్చు. ఇలా కూడా తినేయచ్చు అయితే, స్నాక్లా తీసేసుకోవచ్చు. స్నాక్ ఇది. సో మనం మసాలా అన్నాం కాబట్టి ఇంకొంచెం మసాలా గ్రేవీ ఇలా చేస్తున్నాను. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం ఇటు గ్రేవీ రెడీ చేసుకున్నామండి. ఓకే రాజు గారు. దీంట్లో గ్రేవీ కొరకు ఆయిల్ అండి. ఓకే.
సో ఇది వేసిన కొద్దిసేపటి వరకు కదపకుండా ఉండడమే బెటర్ కదా రాజు గారు. ఎస్ అండి, లేకపోతే అది అక్కడ వరకు వెళ్ళిపోతుంది, స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో కొంచెం ఇంగువ వేస్తున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అనుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్ అండి, అది వేయకపోతే ఏదో మిస్ అయింది, టేస్ట్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి మనకి. సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి టమాటో పేస్ట్ తీసుకున్నాం. ఓకే, సో ఆ బేస్లో వస్తుంది. పచ్చి టమాటో పేస్ట్ కొంచెం ఉడికిచ్చేసాను. ఉడికించారా? ఓకే, ఉడికించి తక్కువ తీసారా రాజు గారు? లేదండి, అలా చేసేసుకోవచ్చు మనం. సో సూప్ లాంటివి ఏదన్నా మనం సాస్ లాంటివి చేసుకునేప్పుడు పైన తక్కువ తీసేసుకుంటాం. సో ఇక్కడ గ్రేవీ కాబట్టి మనకు మామూలుగా అక్కర్లేదండి. ఓకే, సో ఇది వేగిపోయింది. సరిపడా గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కారం, పసుపు, అలాగే టమాటో పేస్ట్ అండి. ఓకే. ఉడికించడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. అవునండి, సో ఇక్కడ ప్రాసెస్లో మనం కొంచెం ఫాస్ట్గా అవుతుంది, మగ్గడానికి తక్కువ టైం తీసుకుంటాం. అవును. సో మనం ఇలా మసాలా కర్రీ తినే ముందు చేసుకోవాలి అనుకుంటే మనం ముందుగా ఇలా ఉడికించి టమాటోలు అన్ని రెడీ పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే, సో ఇక్కడ కొంచెం మన ఉప్పు కారాలు ఈ గ్రేవీ కొంచెం పడితే బాగుంటుంది. సో ఈలోగా దీని మెల్లిగా టర్న్ చేసుకున్నాం. చేస్తారా? ఓకే, ఈ మాత్రం టైం సరిపోతుంది. మంచి తిప్పుదా ఉంటే కొంచెం భయం వేసింది, అదే స్టఫింగ్ వచ్చేస్తుందేమో లోపల నుంచి. సో ఈ సైడ్స్ మనకు కొంచెం ఆ బంగాళదుంప లైట్గా కొంచెం వేగితే సరిపోతుంది. రాజుగారు, మనం ఇలా డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసి దానిపైన కూడా పెట్టుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు, అంటే అప్పుడు మనకి సైడ్స్ వేగదు కదా. అదే సైడ్స్ అలాగే ఇంకా తిప్పుకోవాల్సి వస్తుంటుంది దాకా. లేదు అంటే మనం ఇంకొంచెం పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకొని స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఓకే, అంటే అన్ని మూలలు అలా నిలబడుతుంది. ఇది రౌండ్ షేప్ లో ఉంది కాబట్టి మీకు అన్ని వైపులా తక్కువ నూనెలో వేయించుకోవడం కుదరదు. ఓకే, స్క్వేర్ షేప్ అంటే పైన మందంగా ఉంటుంది, ఫ్లాట్ గా కట్ చేస్తాం కదా, సైడ్ లో ఫ్లాట్ గా కట్ చేసుకుని అప్పుడు అలా తిప్పేసినప్పుడు అక్కడ నిలబడిపోతుంది అన్నమాట. వేగడానికి తక్కువ నూనెతో చేసుకోవాలనుకున్నప్పుడు. ఓకే రాజు గారు, ఓకే, లేకపోతే ఇది బెటర్. ఓకే, సో గ్రేవీ తీసుకున్నాక గ్రేవీలో మనం స్టఫ్డ్ పొటాటోస్ యాడ్ చేసేసుకున్నాం. జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో గ్రేవీ మనకు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇప్పుడు ఇంకో వైపు మనం టర్న్ చేసేసుకుందాం. ఓకే, ఇలా కొంచెం లైట్ మనకు అక్కడక్కడైనా కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఎస్, టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. బట్ ఆలోచించుకొని తినాలి, కొంచెం హెవీగానే అవుతుంది అది. అవును. ఓకే, ఈ మనకి వేగిపోతే తీసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇది రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పసుపు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాతం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, రక్తశుద్ధి జరుగుతుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆహారంలో పసుపు వాడకాన్ని కాస్త పెంచుకుంటే మంచిది. మంచి చిట్కా చూసాం కదా రాజుగారు, ఇవి భలే ఫ్రై అయిపోయాయి. ఓకే, సో అవి రెడీ అయిపోయి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఓకే, సో రెండు రెడీ అయిపోయి స్ట్రైనర్ ఇస్తారా? ఇవి బంగాళదుంపలు తీసేద్దాం.
సో ఇవి కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకున్నాను కింద అంటే అడుగు భాగంలో, సో దట్ మనకు అక్కడ అలా పెడతారు. ఎస్. సో పెట్టే ముందు కొంచెం గ్రేవీ బేస్ వేసుకుందాం. ఓకే, మళ్ళీ దానిపైన కొద్దిగా సో పైన కొద్దిగా కొత్తిమీర, చూడడానికి కూడా భలే రిచ్గా ఉంది రాజు గారు. ఓకే, స్టఫ్డ్ పొటాటో మసాలా రెడీ. స్టఫ్డ్ పొటాటో మసాలా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దామా? స్టఫ్డ్ పొటాటో మసాలా తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి మధ్యకు కట్ చేసి స్టఫింగ్ కి వీలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బంగాళదుంపలో స్టఫ్ చేసుకోవాలి. మైదా తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బంగాళదుంప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన బంగాళదుంపలతో కలిపి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ పొటాటో మసాలా రెడీ. స్టఫ్డ్ పొటాటో మసాలా తయారు చేసే విధానం చూసాం కదా, రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో గ్రేవీ కొంచెం పుల్లగా కొంచెం ఘాటుగా ఉంది. సో ఆ స్టఫ్ చేసిన పొటాటో సూపర్గా వచ్చింది. అంటే పై లేయర్ కూడా మనం కొంచెం డీప్ ఫ్రై చేసాం కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు బంగాళదుంప మనం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందని. ఎస్, ఆ బంగాళదుంప ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంది. అండ్ లోపల స్టఫింగ్ కూడా తగులుతూ చాలా ఫిల్లింగ్ గా, చాలా టేస్టీగా ఉంది. అండ్ పైన ఉన్న గ్రేవీ మసాలా అంతా కూడా కారంగా, ఘాటుగా అండ్ టేస్టీగా తగులుతూ సూపర్ గా ఉంది రాజు గారు. ఇలాంటి డిష్లకు గ్రేవీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో మనం దీన్ని రోటీతో తీసుకుంటే బాగుంటుందా రాజు గారు? రోటీతో తీసుకోవచ్చు, పలావ్ లాంటి వాటికి స్పెషల్ అకేషన్స్ లో బాగుంటుంది. ఓకే, అవును, కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి అలాంటి వాటికి కూడా బాగుంటుంది. ఎస్ అండి. ఎస్, చాలా బాగుందండి స్టఫ్డ్ పొటాటో మసాలా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. గ్రీన్ టీ బ్యాగ్స్ కళ్ళ మీద ఉంచుకొని ఒక 15-20 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు, ఉబ్బులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. మరి వాటిల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ చాకో చీజ్ శాండ్విచ్. ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం అన్ని చూస్తే అందులో బ్రెడ్ స్లైసెస్, చీజ్ స్లైసెస్ అండ్ చాకో స్ప్రెడ్స్ ఉన్నాయి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇది ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ లాగా తయారు చేశారు. ఇది శాండ్విచ్ కదా, మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చా అని చూస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒక స్వీట్నెస్ని పెంచే కానీ లేకపోతే క్యాలరీ డెన్సిటీ పెంచే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. ఐడియల్గా మనం శాండ్విచెస్ చేసినప్పుడు వెజిటబుల్ ఫిల్డ్ శాండ్విచెస్ లాగా చేసుకోవాలి, లేకపోతే ప్రోటీన్ ఫిల్డ్ శాండ్విచెస్ లాగా చేసుకోవాలి. అఫ్కోర్స్ ఈ శాండ్విచ్ కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్ లాగా అనిపించినా కూడా ఎప్పుడైనా ఒకసారి ఒకేజనల్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ మటర్ చాట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ, ఒక న్యూ ఐడియాతో వచ్చిన రెసిపీ. మటర్ ఒక వెజిటబుల్ కాబట్టి దాంతో కనుక మనము చాట్ చేస్తుంటే డెఫినెట్గా అది ఒక న్యూనెస్ అనేది తీసుకొస్తుంది. ఒక హెల్దీ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న స్నాక్ ఐటమ్ లాగా కూడా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మటర్లో మన రెగ్యులర్ పప్పుకి దీనికి తేడా ఏంటని చూస్తే అఫ్కోర్స్ ఇది ఒక ఫ్రెష్ ఇంగ్రీడియంట్. అలాగే దీనిలో పైన సీడ్ కోట్ ఉంటుంది, అది కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి గుడ్ క్వాలిటీ ఫైబర్ ఆర్ గుడ్ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి దొరుకుతుంది. మటర్ ఒక వర్సటైల్ వెజిటబుల్. మనం ఇట్లా చాట్ లాగా చేసుకుంటే
చేసుకున్నా, వేరే ఏ వెజిటబుల్లో యాడ్ చేసినా కూడా ఈజీగా దానిలో కలిసిపోతుంది. కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్లో యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇక్కడ చాట్ లాగా తయారు చేశారు. గుడ్ ఐడియా, ఇంట్రెస్టింగ్ ఐడియా, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, అలాగే లో క్యాలరీ ఉండే వెజిటబుల్ కాబట్టి గుడ్ రెసిపీ. మనం డెఫినెట్గా ఇది ఎప్పుడైనా మన రెగ్యులర్ డయట్లో ఒక వేరియేషన్ కోసం తప్పకుండా ట్రై చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ గ్రీక్ సాలడ్. మనం యూజువల్గా సాలడ్ అంటే ఓన్లీ క్యారెట్, క్యూకంబర్, టమాటోస్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఫ్రీక్వెంట్గా ఇండియన్ సాలడ్స్ ఉంటాయి. మనం సాలడ్ రెగ్యులర్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయాల్సినప్పుడు వేరియేషన్స్ అనేవి ఉంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రెసిపీలో మనకి లెట్యూస్ యూస్ చేశారు. లెట్యూస్ ఒక వాటర్ ఫిల్డ్ వెజిటబుల్. మనం ఎంత క్వాంటిటీ తిన్నప్పుడల్లా మనకి ఆ వాటర్ రష్ అనేది, ఫ్రెష్నెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. చెరీ టొమాటోస్ ఉన్నాయి. చెరీ టొమాటోస్ లో ఉన్న రెడ్నెస్ నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది, దానిలో ఉన్న సార్నెస్ నుంచి మనకి విటమిన్ సి వస్తుంది. కాబట్టి అన్కుక్డ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి విటమిన్ సి అనేది 100%గా లభిస్తుంది. ఇందులో ఆలివ్స్ కూడా ఉన్నాయి. ఆలివ్స్లో గ్రేట్ ప్రాపర్టీ ఏంటంటే గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం ఆయిల్ ఫామ్లో యూస్ చేసినా, ఇలా ఫ్రెష్గా యూస్ చేసినప్పటికీ. సో ఓవరాల్గా వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక లో క్యాలరీ సాలడ్ కాబట్టి మనము ఇన్ బిట్వీన్ తీసుకోవాలి. ఆకలేసినప్పుడు ఒక ఫిల్లర్ లాగా ఇది ఏ టైంలో అన్నా యూస్ చేయొచ్చు. ఒక ఈవినింగ్ స్నాక్ లాగా యూస్ చేయొచ్చు. బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆకలేసినప్పుడు యూస్ చేయొచ్చు. లేకపోతే మెయిన్ మీల్లో కూడా ఫస్ట్ సాలడ్ తిని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ తింటే క్వాంటిటీ తక్కువ తింటాం కాబట్టి మీల్కి ముందు కూడా తీసుకునే అవకాశం ఉండే ఒక లో క్యాలరీ రీఫ్రెషింగ్ సాలడ్. మనం చూసిన రెసిపీ స్టఫ్డ్ పొటాటో మసాలా. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే పొటాటోస్ ఉన్నాయి, పనీర్ కూడా ఉంది, అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్రేవీ కోసము టమాటోస్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీ మనం ఎప్పుడైనా ఒకసారి ఒక ఫెస్టివ్ టైంలో కానీ ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అన్నప్పుడు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంగ్రీడియంట్స్ వరకు చూస్తే గుడ్ ఇంగ్రీడియంట్స్, పొటాటోస్ ఉన్నాయి, దానిలోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, విటమిన్ సి ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. పనీర్ కూడా ఉంది. పనీర్ ఒక వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్తో సమానం, ఎందుకంటే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా మనకి లభిస్తుంది. కాకపోతే ఈ 2 ఇంగ్రీడియంట్స్ని స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఆ అడిషనల్ ఫ్యాట్ క్యాలరీస్ అనేవి మనకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ రెసిపీ ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ అయిపోతుంది. అందుకని మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయకపోయినా ఎప్పుడైనా ఒకసారి స్పెషల్ ఒకేజన్ కోసం తయారు చేయాల్సిన రెసిపీ. ఓవరాల్గా మనం 1 పోర్షన్ కనుక ఈ రెసిపీ తీసుకుంటే మనకి ఈజీలీ ఒక 200 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రోటీన్ ఉన్నప్పటికీ ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ కాబట్టి చాలా తరచుగా ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేపుడు కూరలు చేసుకునేటప్పుడు ఫ్రై అంతా తయారైపోయిన తర్వాత దించేసుకునే ముందు కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడిని అందులో యాడ్ చేసుకున్నట్లయితే వేపుడు కూర మరింత రుచికరంగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రాజుగారు, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ శాండ్విచ్ అయితే చాలా యమ్మీగా ఉంది. వెల్కమ్ అండి. మీరు కూడా ఈ వంటలన్నీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.